ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ సత్తెనపల్లిలోని రెంటపాలకు చేరుకున్నారు. భారీ కాన్వాయ్తో రెంటపాలకు చేరుకున్నారు జగన్. మరోవైపు జగన్ కు దారి పొడవునా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అటు జగన్ తో పాటు 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా కాన్వాయ్లో 3 వాహనాలకే పరిమితిని కల్పించారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ సత్తెనపల్లిలోని రెంటపాలకు చేరుకున్నారు. భారీ కాన్వాయ్తో రెంటపాలకు చేరుకున్నారు జగన్. మరోవైపు జగన్ కు దారి పొడవునా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అటు జగన్ తో పాటు 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా కాన్వాయ్లో 3 వాహనాలకే అనుమతిని కల్పించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ సత్తెనపల్లి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శిరీష, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేళ్ళకు కూడా మరి రెంటపాల గ్రామానికి చేరుకున్నారు. ఏదైతే నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా మరి విగ్రహావిష్కరణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సరిగ్గా 11:30కి రావాల్సినటువంటి వైఎస్ జగన్ ఇప్పుడు 4:30 టైం అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆయన క్యాన్వాయ్ లో అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఇసుకేస్తే రాలనంతటువంటి జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి. మరి పోలీసు ఆంక్షలు కూడా ఎక్కడ లెక్క చేయకుండా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఎందుకంటే ఎక్కడికక్కడ మనం ఉదయం నుంచి చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా లైవ్ లో చూస్తాం, ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముందస్తుగా కూడా పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారమే 3 వెహికల్స్, అదేవిధంగా 100 మందిని అనుమతిస్తామని చెప్పినటువంటి పోలీస్ యంత్రాంగం మధ్య, అదేవిధంగా వైసీపీ నేతల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చేటువంటి చెక్ పోస్టులకు సంబంధించి కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య, డిఎస్పీ నాగేశ్వరరావు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వారి ఏదైతే క్యాన్వాయ్ సంబంధించి అటు చెక్ పోస్టులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా అవి తొలగించే ప్రయత్నం అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ప్రజల మధ్య కూడా క్యాన్వాయ్ మరి భారీ సంఖ్యలో కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. సామాన్య వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ముందస్తుగా కూడా ఏదైతే ఇచ్చినటువంటి పర్మిషన్ కాకుండా సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకొని మరి రూట్ మ్యాప్, జగన్ కి సరైన రూట్ మ్యాప్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ దశగా ఎక్కడా కూడా పోలీస్ యంత్రాంగం పనిచేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్య ప్రజలు అటు మాచర్ల నుంచి అటు గుంటూరు వెళ్తున్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా అదే రూట్ లో క్యాన్వాయ్, జగన్ క్యాన్వాయ్ వస్తున్నటువంటి సమయంలో అదే రూట్ లో కూడా వెళ్ళినటువంటి సమయంలో అటు సామాన్య ప్రజలు, ఇతర వాహనాలు కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మనం ఒక్కసారిగా చూస్తూ 11:30కి రావాల్సినటువంటి ఈ రోజు క్యాన్వాయ్కి సంబంధించి ఇప్పుడు 4:30 వరకు కూడా పట్టినటువంటి పరిస్థితి అయితే ఎంత మేరకు ప్రజలు, అదేవిధంగా ఎంత మేరకు ట్రాఫిక్ మరి అంతరాయం కలిగిందో కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సమయంలో కూడా 2 కార్యకర్తలు, ఒక కార్యకర్తకైతే పూర్తిగా కూడా అస్వస్థతకు గురయ్యి ఏదైతే మరి కాలు మీద వెళ్ళినటువంటి సమయంలో ఆయన కూడా హఠావుటిగా హాస్పిటల్కి తరలించారు. అదేవిధంగా సత్తెనపల్లి పట్టణానికి చెందినటువంటి జయవర్ధన్ రెడ్డి అనే కార్యకర్త కూడా మరి గుండెపోటుతో కూడా మరణించానట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆసుపత్రి లోపల చికిత్స పొందుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఏదైతే ఆయన చూసిన తర్వాత కూడా చనిపోయినట్టు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. పోలీసుల మధ్య, జగన్మోహన్ రెడ్డి పర్యటన మధ్య కూడా కొంత గందరగోళంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినటువంటి సమయంలో కూడా అటు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా మరి
డొంక రోడ్లో నుంచి నేరుగా సత్తెనపల్లికి చేరుకున్నారు. సత్తెనపల్లి ఐలాండ్ సెంటర్, అదేవిధంగా తాలూకా సెంటర్ కూడా పూర్తిగా కూడా జనమహంలో మారిపోయినటువంటి నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోశారు. ఏదైతే మరి పోలీసు ఆంక్షలు ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా పోలీస్ యంత్రాంగం నడుచుకుంటున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు ఈ రోజు పర్యటనకు సంబంధించి పోలీసుల తీరుని, అదేవిధంగా ప్రభుత్వ చేస్తున్నటువంటి కుట్రని కూడా పూర్తిగా కూడా ఎండకట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే నాగమల్లీశ్వర కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పిస్తారు, ఎందుకంటే ఒక ఉప సర్పంచ్ గా పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. టీడీపీ నేతలు మాత్రం ఇక్కడ కేవలం బెట్టింగ్ల వ్యవహారంలో ఇతను చనిపోయాడు, సంవత్సరం క్రితం చనిపోతే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత ఈ రోజు అక్కడ పరామర్శించి రావడానికి కూడా కేవలం రాజకీయ పూర్తిగా లబ్ధి పొందేందుకు, కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసేందుకే ఇక్కడికి వస్తున్నారంటూ కూడా అటు కూటమి నేతలు కానీ జనసేన బీజేపీ నేతలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఉదయం కూడా మనం చూసాం, ఎక్కడికక్కడ పట్టణంలో సత్తెనపల్లి పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా వైసీపీ నేతల మధ్య కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే ఫ్లెక్సీలను కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి క్యాన్వాయ్కి సంబంధించింది అమరావతి ద్రోహి అంటూ కూడా మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కొంత పోలీసులు వాటిని కూడా తొలగించి ముందస్తుగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మరి పోలీసులు ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించి కానీ పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ముందస్తుగా వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డి కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావటం, అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు, ఒకరు మరణించారు, మరొకరికి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగించిన తర్వాత కూడా పోలీసు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఏదైతే పర్యటన పైన కూడా ఎలాంటి వాయిస్ ఇస్తాడో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కాకపోతే ఏది ఏమైనా శిరీష ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అటు నరసరావుపేట పట్టణం కానీ అదేవిధంగా మాచర్ల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకున్నారంటూ కూడా వైఎస్ జగన్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి పడుతున్నటువంటి ఒక టెన్షన్ వీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11 గంటల నుంచి అప్పటి నుంచి కూడా కార్యకర్తలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సత్తెనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున కూడా రెండు పక్కల బారులు తీరారు. జగన్ కి స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు అదేవిధంగా పిల్లలు అందరూ కూడా మరి స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎట్టకేలకు రెంటపాల గ్రామానికి చేరుకున్నారు. ఆయన విగ్రహాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఏదైతే మరి వారి కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం అదేవిధంగా పోలీసుల తీరుపైన కూడా మరి ఎండగట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది శిరీష. రైట్ రమేష్, మనం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము, బట్ ఇంకా కూడా పరామర్శించలేదు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని. ఆల్రెడీ 4:30 అయిపోయింది, ఇంకా ఎంత సమయం పట్టే ఛాన్స్ ఉందంటారు? సత్తెనపల్లి నుంచి కేవలం 7 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. మరి కాసేపట్లో ఒక 5-10 నిమిషాల్లో కూడా అది మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ విగ్రహాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా జరిగినటువంటి సంఘటన, అంటే సంవత్సరం క్రితం జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో వివరించారు. ఇక్కడ కూడా జరిగినటువంటి ఘటన, అదేవిధంగా నాగమల్లేశ్వర కుటుంబం ఏ విధంగా పార్టీకి విధేయతగా ఉన్నారు, మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డికి వివరించినటువంటి నేపథ్యంలో మరో 10 నిమిషాల్లో ఈ ప్రోగ్రాం ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ప్రారంభించిన తర్వాత కూడా మరి ఏదైతే ప్రభుత్వ తీరు పైన అదేవిధంగా నాగమల్లేశ్వర కుటుంబాన్ని స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు కానీ కూటమి నేతలు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, వీటన్నిటిపైన కూడా పోలీసుల వేధింపులకే కారణం ఆయన చనిపోయాడంటూ కూడా ఇప్పటికే వైసీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరు విప్పుతాడు. కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రజా ఆదరణ కలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఆంక్షలు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
గతంలో కూడా ఏదైతే మరి టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు ఎప్పుడు పెట్టలేదు అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో కూటమి నేతలకు కూడా ఈ గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు వారు చేసినటువంటి అరాచకాలు, వారు చేసినటువంటి ఇబ్బందులు టీడీపీ గాని అటు జనసేన గాని ఇబ్బంది పెట్టినటువంటి వాటన్నిటిని కూడా ఇబ్బందులను కూడా లేవడెత్తుతున్నారు కూటమి నేతలు. ఏది ఏమైనా మరి కాసేపట్లో ముగించేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఉత్కంఠకైతే మాత్రం తెరపడేటువంటి అవకాశం ఉంది శిరీష. రమేష్, విజువల్స్ లో అయితే కనిపిస్తుంది చాలా మంది ప్రజలు జగన్ ని చూడడానికి అయితే వస్తున్నారు. సో ఇంతమంది ప్రజలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగే ఉంటాయి. ఇద్దరు ఆల్రెడీ మరణించారు, ఒకరి కాలు పైన కార్ వెళ్ళింది అని చెప్తున్నారు. సో దీని గురించి ఏమైనా అధికార పార్టీ ఇప్పటి వరకు స్పందించిందా? అలాగే ఆ ఘటనకి సంబంధించిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఖచ్చితంగా మధ్యాహ్నం సమయంలో 2:30 ప్రాంతంలో ఒక కార్యకర్తకి కాన్వాయ్ లో ఎదురు చూస్తున్నటువంటి సమయంలో, ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పాను లైవ్ లో, ఎందుకంటే సామాన్య ప్రజలు సామాన్య వాహనాలు పైనుంచి మాచర్ల నుంచి వస్తున్నటువంటి వాహనాలు అదే రూట్ లో వెళ్ళేటువంటి అవకాశం. మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో సత్తెనపల్లి హైవే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మెయిన్ రోడ్ లో ఉన్నామో ఇదే రూట్ లో కూడా వాహనాలు పూర్తిగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే వాహనాలు అదే రూట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఏదైతే కార్యకర్తల ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సమయంలో ఆ ఉత్సాహంతో కూడా తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో ఒక వ్యక్తి కాలు మీదుగా వెళ్ళినటువంటి సమయంలో అక్కడికక్కడే అస్వస్థకు గురైనటువంటి నేపథ్యంలో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదే విధంగా మరి ఆ ఉదయం నుండి అంటే 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మరి కేవలం అరాకొర మంచినీళ్లు ఇచ్చారు తప్ప వారికి సరైన భోజన సదుపాయాలు లేనటువంటి నేపథ్యంలో కూడా జయవర్ధన్ రెడ్డి అనే కార్యకర్త, సత్తెనపల్లి పట్టణానికి చెందినటువంటి జయవర్ధన్ రెడ్డి అనే కార్యకర్త గుండెపోటు అక్కడికక్కడికి సొమ్మశీలాడు. ఆ సొమ్మశీలినటువంటి నేపథ్యంలో ఆయన్ని నేరుగా హఠావుటిగా ఆ సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి తీసుకొచ్చినటువంటి సమయంలో కూడా ఆయన వైద్యులైతే చనిపోయినట్టు కూడా నిర్ధారించినటువంటి నేపథ్యంలో సీనియర్ నేతలు మాజీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజ్జల సుదీప్ భార్గవ్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఈ ప్రోగ్రాం ముగిసిన తర్వాత కూడా మరి వీరిని పరామర్శించేటువంటి అవకాశం ఉంది. వారి కుటుంబాలకి కొంత భరోసా కల్పించాల్సినటువంటి అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ముందస్తుగా కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా కార్యకర్తలు అవుతుందని పదే జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అటన్నిటిని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో మృతి చెందినటువంటి ఇద్దరు కార్యకర్తలు కూడా అటు వైసీపీ జిల్లా నేతలు కూడా మరి కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరామర్శించేటువంటి అవకాశం కనపడుతుంది. రమేష్, జగన్ తో పాటు ఓన్లీ 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. సో ఆ 100 మందిలో మనకి రాజకీయ ప్రముఖులు అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మనకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా శిరీష, మనం 3 రోజులుగా కూడా చూస్తున్నాం. జగన్ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఎందుకంటే ఇదే జిల్లాకి పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు కాబట్టి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో విడుదల రజని, అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా సత్తెనపల్లికి సంబంధించినటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డి, నరసరావుపేటకు చెందినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వెనుకొండకు సంబంధించినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు, అదేవిధంగా పెదకూర్పాడికి సంబంధించినటువంటి శంకర్రావు, ఇదందరూ కూడా 5గురు సంబంధించినటువంటి నేతలు మాత్రం అక్కడ కాన్వాయ్ లో ఉన్నారు. ఎందుకంటే ఇటీవల మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కేసులు చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో వారు ఇక్కడ లేనటువంటి నేపథ్యంలో 5 నుంచి 6 నేతలు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలు కూడా జగన్ తో పాటు ఉన్నటువంటి నేపథ్యంలో పేర్ని నాని కూడా ముందస్తుగా గత 3 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చూస్తున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాదరణ కలిగినటువంటి నేతగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఈ స్థాయిలో వస్తారని ఊహించారు. ఎందుకంటే మనం ముందుగానే మాట్లాడే ఉదయం 11 గంటల సమయంలో కూడా అటు కాసు మహేష్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఎలాంటి పోలీసులు ఆంక్షలు విధించినా గానీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున వస్తారని చెప్పారు. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డితో పాటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలే ముఖ్యంగా ఉండేటువంటి అవకాశం. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు గత ప్రభుత్వం లో ఉన్నటువంటి ఎవరైతే పార్టీకి పనిచేశారో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తల పైన కేసులు, అదేవిధంగా హత్య రాజకీయాలకి పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. ఇటీవల గత 4 నెలల క్రితం మరి వినుకొండ ప్రాంతంలో హత్య జరిగినటువంటి నేపథ్యంలో ముస్లిం చెందినటువంటి కార్యకర్త హత్య జరిగినటువంటి సమయంలో కూడా వినుకొండ ప్రాంతానికి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు. అక్కడ కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏదైతే మరి ఆ కార్యకర్తలు నష్టపోయినటువంటి వైసీపీ పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు, నష్టపోయినటువంటి కార్యకర్తల కుటుంబాలకు కూడా అండగా ఉంటానంటూ కూడా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడినటువంటి నేతలకి అండగా ఉండాలని కూడా ఇప్పటికే అటు పల్నాడు జిల్లా నేతలకు కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా ఈ కార్యక్రమం ముగించేటువంటి అవకాశం ఉంది. వైఎస్ జగన్ తో పాటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వారి తనయుడు మురళి కూడా మరి కాన్వాయ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 100 మంది మాత్రమే చెప్తున్నారు. అప్పటికి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి కార్యకర్తలు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాన్వాయ్ ని పోలీసులు ఆపే పరిస్థితి అయితే లేదు. మన విజువల్స్ లో స్పష్టంగా తీసుకున్నాం. ఖచ్చితంగా అక్కడ కుట్టుగుట్ట దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి కాన్వాయ్ కూడా ఎక్కడ కూడా ప్రజాదరణ తగ్గినటువంటి సమయం ఎక్కడ చూడలేనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల పాటు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కాన్వాయ్ లో తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 11 గంటల నుంచి కూడా కేవలం మంచినీటితో ఉన్నారు. ఎక్కడ భోజన సదుపాయాలు, సరైన భోజన సదుపాయాలు కూడా లేనటువంటి నేపథ్యంలో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలికారు. నేతలు చేసేటువంటి ప్రసంగాలు అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఒక గంటాపదంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ విధంగానే పల్నాడు జిల్లా పర్యటన సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ ఆంక్షలు కానీ పోలీసుల ఆంక్షలు కూడా ఎక్కడ లెక్క చేయకుండా కూడా ఆ రెంటపాల గ్రామానికి చేరుకున్న నామలిసిన కుటుంబాన్ని కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దగ్గరికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి పూర్తి స్థాయిలో నామలిసరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా పూర్తిగా ప్రారంభించిన తర్వాత కూడా మరి కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.